ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? మన ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిదినము దేవుని వాక్యం ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారని మిమ్మును బట్టి మేము ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాటలను శ్రద్ధగా ముగింపు వరకు మీరు వినాలని నా యొక్క కోరిక. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానించుకుందాం. మహా ఎండకు కాలిన అరణ్యములో నన్ను స్నేహించున్నవాడువు నీవే. ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో వారి యొక్క జీవితాన్ని ఉద్దేశించి ఎఫ్రాయిము అని సంబోధిస్తూ హోషేయ ద్వారా దేవుడు వారితో అనేక విషయాలు మాట్లాడి ఉన్నారు. ఇక్కడ ప్రాముఖ్యంగా అక్షరార్థంగా గమనిస్తే మహా ఎండకు కాలిన అరణ్యంలో ఎవరున్నారు అని అంటే ఎఫ్రాయిము అనగా ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో వారికి దేవుడు పగలు ఎండ దెబ్బ తగలనివ్వలేదు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. సాధారణంగా ఇశ్రాయేల్ దేశంలో పగలు విపరీతమైన ఎండ ఉంటుంది, రాత్రులు విపరీతమైన లోయెస్ట్ టెంపరేచర్స్ ఉంటాయి. కనుకనే దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగాను ఉన్నారు. ఎందుకంటే రాత్రి చాలా తక్కువ ఉష్ణోగ్రత వారికి ఉంటుంది కనుక వారి ప్రయాణాల్లో అటువంటి వాతావరణం వల్ల ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుడు వారికి తోడుగా ఉన్నాడు అనే అర్థాన్ని మనం గ్రహించబద్దులమై ఉన్నాం. ఇక్కడ ఎఫ్రాయిము జీవితంలో జరిగిన సంఘటనలను మరలా దేవుడు వారికి గుర్తు చేస్తూ మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడను నేనే అనగా దేవుడినైన నేను మహా ఎండకు, సాధారణంగా భారతదేశంలో వేసవి ఉష్ణోగ్రత మహా అయితే 50 డిగ్రీలు ఉంటుంది, అంతమించి ఉండదు. కానీ ఇశ్రాయేల్ దేశంలో పగటి యొక్క ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటూ ఉంటాయి. మహా ఎండని చక్కగా లేఖనం సెలవిస్తుంది. అటువంటి సందర్భంలో దేవుడు ఒక స్నేహితుడిగా ఉన్నాడు అని తెలియచేస్తూ ఉంది లేఖనం. ప్రియులారా, కేవలం ఇశ్రాయేల్ ప్రజల జీవితాల్లోనే కాదు, దేవుడు నా జీవితంలో కూడా మహా ఎండకు కాలిన అరణ్యం అనగా దిక్కుతోచని ప్రయాణము. అరణ్యంలో ఏముండదు, అరణ్యంలో అంతా చుట్టూ ఎటు చూసిన ఖాళీ స్థలం, ఎటు చూసిన ఎడారిలాగా ఉంటుంది. నీళ్లుండవు, చెట్లుండవు, మనుష్య సంచారం ఉండదు. అటువంటి అరణ్యంలో వారు నడుస్తున్నా, వారు ప్రయాణిస్తున్నా వారితో పాటు దేవుడు ఒక స్నేహితుడిగా ఆయన ఉన్నారు. ప్రియులారా, ఈ భూమి మీద దేవుడే మనుషులను స్నేహించిన ఆనవాళ్ళు కేవలం క్రీస్తులో మాత్రమే మనం చూడగలం. ప్రియులారా, ఆయనకు పాపుల స్నేహితుడని పేరు పెట్టేశారు ఆలనాటి మత పెద్దలు. నా ప్రియ సహోదరుడా, దేవుడు కేవలం మనకు దేవుడుగానే కాదు, ఆయన మనకొక మంచి స్నేహితుడులాగా కష్టాల్లో, నష్టాల్లో, అరణ్యమయమైన ప్రయాణాల్లో మనతో తోడుగా ఉండాలని కోరుకుంటున్నాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నీ జీవితంలో ఒంటరి ప్రయాణం నువ్వు అనుకుంటున్నావు. లేదు, దేవుడు నీకు స్నేహితుడుగా ఉంటున్నాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. నువ్వు ఎప్పటికీ ఒంటరివాడు కాదమ్మా, నువ్వు ఎప్పటికీ ఒంటరివాడు కాదనయ్యా. దేవుడు నీకు ఒక స్నేహితుడిగా తోడుగా ఉన్నాడు. నీ జీవితం అరణ్యంలో ఉన్న మహా ఎండకు కాలిన ఆ స్థితిగతుల్లో, వేడి స్థితిగతుల్లో, ఒంటరి ప్రయాణాల్లో మానసికంగా నీవు చాలా క్షోభకు గురైపోయి విపరీతమైన ఒత్తిడి గుండా నీకున్న బాంధవ్యాలన్నీ మోసపోయి ఒత్తిడి గుండా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావేమో. దట్ ఈస్ ఎ గ్రేట్ ఫ్రెండ్ ఫర్ యూ. దేవుడు ఒక మంచి స్నేహితుడిగా ఆయన మనకు తోడుగా ఉన్నాడు. అందుకనే చక్కటి ఒక గేయము ఇంగ్లీష్లో ఉంటుంది, వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. యేసులో ఒక గొప్ప స్నేహితుడిని మనం చూడగలం. ఆయన ఒక గొప్ప స్నేహితుడు. ఆయన చాలా ధనవంతుడై ఉండి పేదవాళ్ళైన మనతో స్నేహం చేయాలనుకుంటున్నాడు.
ఎంత గొప్ప విషయం! ఈ భూమి మీద ఎవరైనా పేదవారు గొప్పవారితో సహవాసం, స్నేహం చేయగలరా? పరిశుద్ధ దేవుడు పాపాత్ములైన మానవులతో సహవాసం, స్నేహం చేయడం గొప్ప విషయం కదా! నీ స్నేహితుడు దేవుడే. ఒంటరితనంలో ఉన్నావేమో, కృంగిపోమాక, అధైర్యపడమాక, మహా ఎండకు కాలిన అరణ్యములో ఎఫ్రాయిమును, ఇశ్రాయేలును దేవుడు స్నేహించాడు. నా స్నేహితుడు కూడా యేసయ్యే. యేసయ్యే మన మంచి స్నేహితుడు. అటువంటి మంచి స్నేహితుని మనం కలిగి ఉన్నాం గనుక నీ కష్ట నష్టాలు మొదట నీ మంచి స్నేహితుడైన దేవునితో చెప్పు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన నీ స్నేహాన్ని కోరుకోవాలనుకుంటున్నాడు. ఆయన నీ స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నాడు. ఎంత గొప్ప విషయం! ప్రార్థన. పరిశుద్ధ ఆత్మదేవ నీకు వందనాలు. మా ప్రియులు అందరినీ ఈ మాటలను బట్టి వారి జీవితాల్లో మిమ్ములను ప్రభా దేవునైన మీరు మాకు స్నేహితులుగా ఉంటారని వాగ్దానాలు తెలియజేస్తున్నా. ఇంకా ఒంటరితనంగా ఎంతమంది ప్రభా వారి జీవితాలు నడిపిస్తూ ఉన్నారు. వారితో ప్రభా మీరు స్నేహితుడిగా ఉండి మా కష్ట నష్టాల్లో, ఇరుకులు, ఇబ్బందులు ప్రతి అడుగులో మేము ఒంటరిగా ఒక్కరు అడుగు వేయలేదు, కానీ మాతో నీ ఉన్నావని, ఒక స్నేహితుడిగా మమ్మల్ని నడిపిస్తున్నావన్న ఆలోచన దృక్పథాన్ని మాకు అనుగ్రహించి విశ్వాసంతో ముందడుగు వేయగలిగిన కృపను దయచేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Changing me and changing me.